ఇంతకీ నేను దుర్యోధనా దుశ్శాసున్నా? దుర్యోధనుడురా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్శాసున్నాను. ద్రౌపదిని చూశాక క్యారెక్టర్ మార్చేశా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సీర లాగతా ఉంటాను, నువ్వు సొత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దాన్ని కెలకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అనగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది, ఈ సైదులుగాడి అక్క చిలిపి, మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికొచ్చావు అనుకో కోస్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునికి ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గదా? బేగ్ తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా, డాడీ డాడీ. సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే. అరే ఏటండే ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులండి. మీరు మాత్రం బేగ వచ్చేయండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుప్పుకుంటూ వచ్చితివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేరుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. ఒరి దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశంలో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my way. ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మ నిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఎవడడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. నువ్వెక్కడున్నావేంటి? ద్రౌపది నా చేతిలో కట్టుకూడదు మా పాపం. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. నన్ను వదిలే. ఈ చేతులతోనే కదా నేను కాదు దుశ్శాసనుడు. ఇంకోసారి చీర లాగితే కనీసం చీర వైపు కన్నెత్తి కూడా చూడ. అమ్మా, అన్నం పెట్టక చేతులు కూడా రావట్లేదు. అమ్మా వదిలేసినట్టుందండి. ఆ యాలకిరిగండి రేవిట్టేసింది, మనల్ని బాగానే వదిలేసింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిటే. అబ్బా అమ్మో అయిపోయి. అమ్మా
పారిపోయారా? పార్వతి మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? నాకేమైంది? నాతో మీరు ఇది వరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. ఒరేయ్, చెప్పరా. నీకు అన్నం పెడతా మాట వినరా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా ఏం జరిగితే అది జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్ ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఇది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. నాకా? ఎప్పుడు ఎక్కడ ఎలా? ఎలా అని మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది? గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిస్థితులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగోబెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడమా అక్క? పండకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క. అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నాం. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తావు నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్ద గిద్దాని ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్. దో దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ రెడీ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా ఎదవా? ఏయ్ నా దగ్గర ఉంది. ఔ, ఇదిగో ఫోన్. వడాపోనా? తొక్క ఫోన్ చెయ్యి. చేహే. హలో హలో. రేయ్, నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉంటా, ఆడ పాప బిజీ అంటుందా? ఒరే నేన్రా సప్తగిరి, నీకు వినపడుతుందా? రేయ్, ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుదిరా. ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు తప్పులు కొట్టు. సరే సరే, నాకు అర్థమైంది మొత్తం. నీతో పర్లేదు, ఇక నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా. ఇక కాసుకోండి అందరూ చెప్తా. దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దయ్యాలు ఉంటాయా? ఇక్కడికి వచ్చే వరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయ, ఎందుకన్నా మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా బూర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేయన్నా రెడే దా. సుధీర్ బాబు, నందిత, రేపు ప్రవీణ్ గా నువ్వు కూడా వినరా. మీ అందరికీ ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ 2, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పెద్ద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాన్ని చెప్పు తీసుకుని ప్యాట్ పని కొడితే, ఓయ్ నన్ను కొడితే చస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్ ఓకేనా? ఓకే. బావా, తేడా వద్దు, ఒకటే పరుగు పొలాల్లోకి. సుధీర్, నిజంగా దయ్యం వస్తే నన్ను వదలకే. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమాయకురాల్లా మాట్లాడకే. దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా. ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకో అన్నా. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే. మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు, నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్నా. నువ్వు పట్టుకుంటే నాది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే, నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు. దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి. గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది. దాని అంతు తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాప? రాలే. ఇంకా రాలేదా? రే, 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే, నువ్వు షూట్ చేస్తూనే ఉండరా. రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా? రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఓ గిరిగాడు నేనున్నాడు.
లారిలప్ప 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 ఏ లారిలప్ప 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 ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో బుద్ధి గడ్డి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి గడ్డి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవనక్క. అమ్మా అమ్మా చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. నీ ప్రేమను గెలిపించుకోవడానికి చచ్చి చూపిస్తానన్నగా చూడు చచ్చిపోతున్నా. నీకు ఇష్టమైన ఈ విగ్గి పెట్టుకుని మరీ చచ్చిపోతున్నా. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వే అనుకుంటావు చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయబో. అమ్మ నా కొడుకు నరం కట్టయిపోయింది. రే జల్పాలో పే 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 పే. ఒరే నాకు తెలుసురా మీరు చావరాడే. మీరు కళ్ళు కిడ్నీలు అమ్ముకునే మెడికల్ ముట్టా కదా, నన్ను చంపి నా అవయవాలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. నువ్వు రారా బాబు, నీతో మాట్లాడి పని ఉందిరా. నువ్వేరా మొత్తం చేసేది. రారా బాబు, రే నువ్వు రెడీ అవ్వు, పని చుట్టూ తప్పురా. బావని చూడరా, పందుల దగ్గర కోడి పుంజులాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. ఇదిగో బాసో, అని డిస్టర్బ్ చేయకు. ఆడ అసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంది నీ తోలాపరం ఇక్కడ? నీ బ్రోకర్ నాయాలా? రేయ్ నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చాను. అవును నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రేయ్ ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా. రేయ్ నువ్వు చూడటానికి ఎర్రిబాగులో ఉంటావు, వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్గా ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి, నిన్ను నీ చెంచులక్ష్మి నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది నమ్మచ్చా? నీ విగ్గు మీద ఒట్టురా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు, చావు లేనట్టేగా? విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నాం. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడేవరా? ఏంటి నంది తల కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిన దానిలా బిహేవ్ చేసింది. తర్వాత సడన్గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది. బావా టైం అవుతుంది, చచ్చిపోదామా? చావు లేదు బొంగు లేదు, పోరా. నేను చెప్పానా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నది. అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో దేనికోసం బతుకుతాడో. సుధీర్, ఎవరో యు నాటి యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సలేం చేస్తుంది బాబుని. అబ్బా అబ్బా చూసావా బావా, 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలిపదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసా? ఏంటి చెప్పకుండా వచ్చేవా? ఏంటి మధ్యలో వచ్చేసావా? పని అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా ఆడుకున్నాడు వచ్చేసినట్టున్నాడు. ఏమోలేన్న మనకి నాకు కొద్ది నిద్ర వస్తుందిరా. గుడ్ నైట్ రా. ఏమైంది ఈ మనిషికి? లాక్కో నా బాలో, లాక్కో. ఒరే వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీలేని చూడు, అలాగన్నమాట. నీ పెండాకుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కాదా, ఇంకా వాళ్ళనే కలుపుతావురా? నీకు అర్థం కాదులే, ఎర్రిబాగులోడు కదా. అలా తీసుకో. పట్టుకో. సార్
ఒకసారి రండి ప్లీజ్ సార్. ఇతనేంటి ఇలా? ఏంట్రా పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కల్లారా చూశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ గెటప్ ఏంట్రా? నా ఒరిజినల్ గెటప్ ఇదే సార్. మిమ్మల్ని భయపెట్టి ఈ ఫామ్ హౌస్ నుంచి తరివేయడానికే అలా చేశాను. అబ్బా మమ్మల్ని భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఇంతకీ దెయ్యం ఎవర్రా? మీ ఫ్రెండు అదిగోదిగో ఆ అమ్మాయి. అలా నవ్వకండి సార్. రాత్రి మిమ్మల్ని భయపెట్టడానికి మా పార్వతక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గెటప్ లో తీసుకొచ్చా. ఏట్రా ఇది ఒక్కను అర్ధరాత్రి కొంచెం ఓపిక చేసుకో. రేపు వెనకెట్టావేట్రా? ముందెట్టు, ఎవరు చూపిస్తాడు? దారి బాగా చేశానక్క. ఏడుసో రాళ్ళు గుచ్చేసి వస్తున్నాయి. కానీ నిజమైన దెయ్యాన్ని అలా కిటికీలోంచి చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి నీ దెయ్యం నాటకం వర్కౌట్ అవ్వలేదని చెప్పి పొద్దున్నే మమ్మల్ని పంపించేటికి ఇదో ట్రైలర్ అన్నమాట. నో వేరా, మా దారి రహదారి ఎల్గడిపిక్కో. మీ కర్మ. అమ్మో నేను జంపు. వాడు గోలేంట్రా? నందుని దెయ్యం అంటున్నాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట. అవును, నేను దెయ్యానే.